సింహశతకము. పనుల పుట్టం మీద పవ్వలించిన ఎట్లు పులుల గుంపున చేరబోయినట్టు మకరి వర్గంబున మడుగు జొచ్చిన ఎట్లు గంగదాపున నిండ్లు గట్టినట్టు చెదల భూమిని మంచి చాప జరిచిన ఎట్టు తోలు తిత్తిని పాలు పోసినట్టు వెర్రివానికి బహువిత్తమిచ్చినట్టు కమ్మ గుడిసెయందు కాల్చినట్లు స్వామిని భక్తువరులు దుర్జనుల తోడ తెలిమి చేసిన ఎట్టైన చెటువచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి. నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, పాములున్న పుట్టపై పడుకున్నట్లు, పులులున్న గుహలోకి దూరినట్లు, మొసళ్ళున్న మడుగులోకి దిగినట్లు, గంగ ఒడ్డున ఇల్లు కట్టినట్లు, చెదలున్న భూమిపై చాప పరిచినట్లు, కోటి కుండల్లో పాలు పోసినట్లు, పిచ్చివానికి సంపదలిచ్చినట్లు, ఊరి గుడిసెలో బాణసంచా కాల్చినట్లు స్వామి, నీ భక్తులైన వారు దుర్జన సాంగత్యం చేస్తే ఇలా ప్రమాదం సంభవిస్తుంది అని ఈ పద్య భావము. నిప్పుతో చేరినందుకు అగ్నికి సమ్మెటపోట్లు తప్పలేదు. దుర్జనులతో సాంగత్యము ఎవరికీ మేలు చేకూర్చదు. దారుణమైన ప్రారబ్ధ మార్గాల్లో చరించే పాంధులము మీ ప్రపంచములో. దానికి తోడు దుర్జన సహవాసం కూడా తోడైతే చాలా కష్టంగా ఉంటుంది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.